వారం దేని గురించి మాట్లాడుకున్నాం అని చెప్తారా? మూల వాక్యం ఏదో చెప్తారా? నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము కొన్ని విషయాలు మీతో నేను పంచుకున్నాను. అవేవో మీరు చెప్పగలరా ఎవరైనా ఇక్కడ? దేని గురించి? ఆత్మీయ సిద్ధపాటులో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తూ వచ్చాను. విగ్రహారాధన, తర్వాత దేవుని మందిరము పవిత్రపరచవలెను, తర్వాత దేవుని వైపు తిరగవలెను, తన్ను తాను పవిత్రుడుగా చేసుకొనవలెను, తర్వాత శుద్ధీకరించుట గురించి చెబుతూ ఒక మాట మీకు చెప్పి వదిలేశాను. ఏదంట? ఆచరణ విషయంలో శుద్ధీకరణ చెప్పి దాన్ని క్లోజ్ చేసినాను. అయితే ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి ఈరోజు దీన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ఆత్మపరమైన ఉపదేశాల్లో శుద్ధీకరణ క్రైస్తవునికి అవసరం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి అమ్మా. మిమ్మును కడుగుకొనుడి, అమ్మా శుద్ధి చేసుకొనుడి, నీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏం చేయాలంటమ్మా? చెప్పండి అమ్మా. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ చెడు పనులు నాకు కనబడకుండా వాటిని ఏం చేయాలంట? తొలగించండి. తొలగించడం అంటే తీసివేసుకోవడం, అంటే లేకుండా చేసుకోవడం, అంటే సమాప్తం చేసుకోవడమా? సంపూర్ణంగా చేసుకోవడం. ఇంకా ఇక కనపడకూడదు. ఏంది? ఇక కనపడకూడదు దేవుడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు దేవుడు అక్కడ? వాళ్ళను పరిశుద్ధంగా ఉండవలెను, తర్వాత బట్టలు ఉతుక్కోనవలెను. మూలవాక్యం దీన్నమ్మా. సిద్ధపడవలెను. ఇంకా చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు దాన్ని మర్చిపోకూడదు. యెహోవా మోషేతో, ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును పరిశుద్ధపరచుము, బట్టలు ఉతుకుకొని 3వ నాటికి ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండవలెను. శుద్ధి చేసుకొనవలెను, సిద్ధముగా ఉండవలెను. ఇదిగో ఇక్కడ శుద్ధీకరణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ చెడు పనులు నాకు కనబడకుండా వాటిని ఏం చేయాలంట? తొలగించండి. కీడు చేయడం మానండి, తొలగించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దేవునికంట అవి కనపడకూడదట. ఏదైనా క్రైస్తవ విశ్వాసికి అటువంటి ఏదైనా ఉంటే
దేవుడు చెప్తున్నాడు, ఇక ఇవి కనపడటానికి ఆస్కారం లేదు. కీర్తనలు 26వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. నిర్దోషినని నా చేతులు నేను కడుగుకొందును, యెహోవా నీ బలి పీఠము చుట్టూ ప్రదక్షిణము చేతును. ఏమంటున్నాడు భక్తుడా? నేను నిర్దోషినయ్యా అని ఏం చేస్తాడంట? నా చేతులు నేను కడుక్కుంటాను. యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ఏం చేస్తాడంట? ప్రదక్షిణ చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ చేతులు కడుక్కోవాలనుకుంటారు కానీ అందరూ కడుక్కోలేకపోతున్నారు. కొద్దిమందే కడుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, భక్తుడు దేవుడితో అంటున్నాడు ఇలా, అయ్యా నా చేతులు నేను కడుక్కోవాలనుకుంటున్నాను. నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణలు చేస్తాను. మనిషి హృదయాన్ని కడుక్కోకుండా ఎన్ని ప్రదక్షిణలు చేసినా వ్యర్థం. మనిషి తన్ను తాను ఇదిగో రిత్తునిగా పవిత్రునిగా చేసుకోకుండా ఎన్నిసార్లు నువ్వు బలిపీఠం చుట్టూ ప్రదక్షిణలు చేసినా వ్యర్థం. తప్పును తెలుసుకొని సరిదిద్దుకోకుండా నువ్వు ఎన్నాళ్ళు మందిరానికి వచ్చినా వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో ఈ మాట రాస్తున్నాడు, చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రముగా చేసుకొనుడి. ఎలా రావాలంటే ఆయన దగ్గరికి? ఎలా రావాలంటే ఆయన దగ్గరికి? చేతులను శుభ్రం చేసుకొని రావాలా. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. హృదయాలను ఏం చేయాలంట? పరిశుద్ధపరుచుకొనుడి. హృదయాలను పరిశుద్ధపరుచుకోవాలా. ప్రియమైన విశ్వాసి, దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధపరచబడకపోతే నువ్వు బలిపీఠము చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఉపయోగపడవు. నీకు శుద్ధి లేకపోతే దేవుని మందిరములో నువ్వు ఎన్నాళ్ళు గడిపినా ఏమి లాభం? ఎన్ని ప్రార్థనలు చేసినా ఏమి లాభంలే. మనిషి శుద్ధీకరింపబడాల్సిందే. మనిషి పాపాన్ని తొలగించుకోవాల్సిందే. అయితే ఈ వచనంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈ వచనంలో దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. చదువుతావమ్మా ఆ మాట? నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఏం ఉతుక్కోవాలంట? ఎప్పుడు వస్తాడంట ఆయన? 2 దినాలు గడిచిపోయినాయి. పోయిన వారం చెప్పా, ఒక దినము దేవుడికి 1000 దినాలతో సమానం. నేడు అంటే ఈరోజు, రేపు అంటే జరగబోయే రోజు. నేడు రేపు 2 దినాలంటే 2000 సంవత్సరాలు అయిపోయినాయి. యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయినాయి. ఇది 3000 సంవత్సరం. ఈ వాక్యం ప్రకారం దేవుడు రాబోతున్న కాలం, కృపాకాలంలో ఉన్నాం.
ఈ కృపాకాలంలో రక్షింపబడిన వాళ్ళే. అమ్మా తల్లులారా, మీరు ఎంతకాలం బాప్తిసం తీసుకోకుండా మందిరానికి వచ్చి ఊగిపోయేటట్టు ప్రార్థనలు చేసిన ఉపయోగంలే. నేను మళ్ళీ చేస్తున్నా, మీరు తరతరాలు ఇదిగో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు గడిచిపోయి మందిరాలకు వస్తున్నా ఏ ఉపయోగమేలే. నేను కరాఖండితంగా చెప్తున్నా, నిత్య నరకమే మీకు. బాప్తిజం తీసుకోకుండా ఎన్నాళ్ళు దేవుని మందిరానికి వచ్చినా, ఎంత ప్రార్థనలు చేసినా, దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలిభాగస్తులు కానీ మిమ్మల్ని దేవుడు మీరెవరో ఎరుగరు అంటాడు ఆయన. ఇది గుర్తుపెట్టుకోవాలా ఈ మాట. నేను మిమ్మల్ని ఎరగను అంటాడు. ఏం ఉతుక్కోవాలంటమ్మా? బట్టలు ఉతుక్కోవాలా. నేను గడిచిన వారం చెప్పా, సాధారణ వస్త్రాలు ఉన్నాయి, సార్థక వస్త్రాలు ఉన్నాయి. సాధారణ వస్త్రాలు 8 వస్త్రాలు దాకా సాధారణ వస్త్రాలు ఉంటే, సార్థక వస్త్రాలు వచ్చి 13 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? సార్థక వస్త్రాలు 13 ఉన్నాయి. అయితే ఈరోజు మీకు 7 వస్త్రాలు దేవుడు ఎంత మేరకు మాట్లాడతాడో అంత మేరకు మాట్లాడి ముగిచ్చేస్తా. 7 వస్త్రాల గురించి మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, రక్షణ వస్త్రము. యెషయా 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా 61వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రాల్ని నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. రక్షణ వస్త్రాలు నాకు ఆయన ఏం చేశాడంట? ధరింపచేసి ఉన్నాడు. ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయలేస్తారా? దేవుడు రక్షణ వస్త్రాలు ధరింపజేసిన వాళ్ళు, దేవుడు రక్షణ వస్త్రాలు ధరింపజేసిన వాళ్ళు ఏం చేయలేస్తారండి? అమ్మా, నేను దించమని దాకా దించకూడదు. పైకి ఎత్తండి, బాగా ఎత్తండి. రైట్, రక్షణ వస్త్రాలు దించండి అందరికీ. ఇప్పుడు నేను అంటాను, దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాలు మీతో ఇంకా ఉన్నాయా లేవా? మీ రక్షణను మీరు కాపాడుకుంటున్నారా లేదా? ఎంత మేరకు మీ రక్షణను మీరు కాపాడుకుంటున్నారు? దేవుడు ఉతుక్కోమనింది వాళ్ళు వేసుకున్న బట్టలనే 40 సంవత్సరాలు బట్ట చినిగిపోలా, 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోలా. దేవుడు ఉతుక్కోమనింది ఈ బట్టలను కాదు, దేవుడు ఇచ్చిన బట్టలు ఉన్నాయి. ఎవరిచ్చారంట ఈయనకి ఈ బట్ట? రక్షణ వస్త్రాలు నాకు ఆయన ధరింపజేసి ఉన్నాడు. ధరింపజేసి ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో రక్షణ పొందుకుంటారు కానీ ఆ రక్షణని కాపాడుకోవటంలా. అదే మనకు దేవుడు కూర్చిన తంట. అదే రక్షణ పొందుకుంటాం, బాప్తిజం తీసుకుంటాం, దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలిభాగస్తులు అవుతాం, కానీ ఆ రక్షణ మటుకు ఉండటంలా. రక్షణని కాపాడుకోలేకపోతున్నాం. రక్షణ లేదు. ఆ బాప్తిజం తీసుకున్న కొన్నాళ్ళే, తర్వాత మంట లేదు, చల్లారిపోయింది మంట. రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి టకటక.
మా రోమిలు రాసిన పత్రిక 13:4. తల్లి ఒకసారి యెషయా 52:1 చదువమ్మా. 13:4 చదువక్క. లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకో, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రాలను ధరించుకో. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనా, అపవిత్రుడొకడైనా ఏడకి రాడంట. ఎవరెవరంట అమ్మ రాంది? రానోళ్ళు ఎవరెవరంట? చదవడా. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనా, అపవిత్రుడు ఒక్కడైనను లోపలికి రాడు. లోపలికి రాడు. ఎక్కడికి రాడంట? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోకి అడుగు పెట్టాలంటే సుందర వస్త్రాలను ధరించుకోవాలట. సున్నతి పొందిన వాడు ఒకడైనను, అపవిత్రుడైనను లోనికి రాడు. ఇంకా మీరు సున్నతి చేయబడకపోతే, ఇంకా మీరు రక్షణ పొందకపోతే వస్తే ఈ మందిరంలోకే అర్హత, అక్కడ మటుకు లేదు. ఆడ అనుగ్రహం లేదు. ఏడ వరకే దేవుడు మీకు ఇక్కడ అనుమతి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆ యెరూషలేము పట్టణంలో నువ్వు నేను ఉండాలని, ఆ యెరూషలేము పట్టణంలో ఆయనతో గడపాలని ఇక్కడ అనుమతించాడు. ఇక్కడ ఈ రక్షణను నువ్వు పొందుకోలేదా? పొందుకున్న రక్షణను నువ్వు పోగొట్టుకున్నావా? ఇంక నీ పరిస్థితి అంతే. అందుకనే చూడండి, అపోస్తల కార్యం 4:12 ఒక మాట రాస్తాడు. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశము చదువు మాట. ఆకాశము క్రింద ఏ నామములో ఏమి లేదంట? రక్షణ లేదు. రక్షణ ఇచ్చే ఆయన ఎవరంట? యేసు క్రీస్తు రక్తములో తప్ప నీకు రక్షణ లేదు. వీడు రక్షింపబడ్డాడయ్యా అంటే ఇంకొక పదం చెప్తారా ఎవరైనా? రక్షింపబడ్డాడయ్యా అంటే ఇంకొక పదం చెప్తారా ఎవరైనా? అది ఆత్మీయమైన మాట. ఇంకో రక్షణ పొందాడు అంటే ఈ రక్షింపబడ్డాడు రా అంటే వీడు విమోచింపబడ్డాడు, వీడు బంధకం నుంచి విడిపింపబడ్డాడు. ఒకవేళ నువ్వు రక్షణ పోగొట్టుకుంటే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్లు చెప్పాలా? నువ్వు మళ్ళీ బంధకంలో వెళ్ళిపోతున్నట్లు. ఇదిగో నువ్వు మళ్ళీ సాతాను వరలోకి వెళ్ళిపోతున్నట్లు, మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నట్లే లెక్క. నీ రక్షణ నువ్వు కాపాడుకోకపోతే రక్షణ కేవలం నమ్మకము ద్వారానే దీన్ని ధరించుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే హోషియా 2:19-20 చూస్తారా? హోషియా అమ్మ హోషియా 2:19-20 వరకు. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యమును చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నువ్వు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి ప్రధానము చేసుకొందును. ఆ దినమున
నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా. మనవి చాలమ్మా. ఏందంట ఆయన? నేను నిన్ను నమ్మకమును బట్టి నేను ప్రధానము చేసుకున్నాను. దేని బట్టి అంట? దేని బట్టి అంట? నమ్మకాన్ని పోగొట్టుకుంటే, నమ్మకాన్ని పోగొట్టుకుంటే నమ్మకాన్ని బట్టి ఆయన ప్రధానం చేసుకున్నాడు. ఆయన దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే, రక్షణ పోగొట్టుకుంటే, ఆయన ఇచ్చిన ఉచితమైన విముక్తి విడుదల పోగొట్టుకుంటే, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాలు ధరించకుండా ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటే, ప్రధానము చేయబడిన నిన్ను ఏం చేస్తాడు ఆయన? ప్రధానం ఎప్పుడు చేస్తారమ్మా? ఎప్పుడు చేస్తారు ప్రధానమా? పెళ్ళికి ముందు ఏం చేస్తారు? ప్రధానము చేస్తారు కదా. ఇప్పుడు నీ మీద నమ్మకంతో ఆయన నిన్ను ప్రధానం చేసుకున్నాడు. ఆయన భార్యగా, పెళ్లి కుమార్తెగా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నీతో ఆయనతో నీకు ఈ లోకంలో సాన్నిహిత్య సంబంధం కదా. ప్రార్థన వాక్యము, దేవుని దగ్గర అడగడం, దేవుని దగ్గర పొందుకోవడం. ఇదిగో అయ్యా, ఇది అయ్యా నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి, ఉద్యోగం, పని, ఇదిగో ఆయన దగ్గర గడపడం, ఆయన దగ్గర పొందుకోవడం, ఏడవడం, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్న సాన్నిహిత్య సంబంధం. ఆయన దగ్గర నమ్మకంగా బ్రతకడం, నమ్మకమైన మంచి దాసుడిగా పిలిపించుకోవడం. ఇది కదా ప్రధానం చేయబడిన తర్వాత నీకు ఆయనకి మధ్యలో ఉండేది ఏంది? నమ్మకం. ఏంది? నమ్మకం. ఇప్పుడు నమ్మకము ద్వారా నిన్ను ప్రధానం చేసుకున్నాడు. నువ్వేమైపోయావంటే నమ్మకాన్ని దేవుని దగ్గర పోగొట్టుకున్నావు. ఏం పోగొట్టుకున్నావు చెప్పాలా? నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. నమ్మకాన్ని పోగొట్టుకుని నిన్ను ప్రధానం చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలా? ప్రధానం తర్వాత నెక్స్ట్ ఏంది? పెళ్ళి. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా చెప్పాలా? ఎట్టి పరిస్థితుల్లో చేసుకోడా. దేవుని దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు నువ్వు తొడుక్కుంటా, రక్షణ నువ్వు ధిక్కరిస్తే నిన్ను ఖచ్చితంగా ఆయన విడనాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రం క్రైస్తవునికి చాలా అవసరం. రక్షణ అంటే నమ్మకం. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం. నమ్మకాన్ని బట్టి ప్రధానం చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకోవాలా? నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావా ఆయన దగ్గర, నిన్ను తీసి పక్కన పెడతాడు. గుర్తుపెట్టుకో. రెండవదిగా నీతి వస్త్రం. చూడండి, కీర్తనలు 139వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 139:9. ఏందక్క? నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురుగాక. ఏం ధరించుకుంటారంట? నీతి వస్త్రము ధరించుకొందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సిద్ధాంతంలో, అటు హిందూ సిద్ధాంతము కానీ, క్రైస్తవ సిద్ధాంతము కానీ, ముస్లిం సిద్ధాంతం కానీ, ఏదైనా సరే దాంట్లో ఒక్క మాట ఖచ్చితంగా చెప్తారు: నీతిగా బతకండి రా అని. ఏంది? ఎలా బతకాలంట? నీతిగా బతకండి రా, నీతిగా జీవించండి రా, నీతిగా బతకండి రా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 68వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలు 68:3. అక్క పెద్దగా చదవాలా? నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని
ఉల్లసించుదురుగాక, మహా ఆనందము పొందుదురుగాక. ఎవరంట? నీతిమంతులు. నీతిమంతులకు ఉండే లక్షణం ఏందంట? మళ్ళీ చదువుతామమ్మా. సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహా ఆనందాన్ని పొందుకుంటారు దేవుని దగ్గర. మహా ఆనందాన్ని పొందుకుంటారు దేవుని దగ్గర. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకని ఈ బైబిల్ పక్కా నుంచి చెబుతుంది తెలుసా? నువ్వు నీతిగా బ్రతకాలా, నీతిగా బ్రతకాలని. మన దేవుడు నీతిమంతుడు. ఏంది? మన దేవుడు నీతిమంతుడు. అనేకమైన సిద్ధాంతాల్లో నీతిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి అని చెప్పడమే కానీ కొలిచే దేవుల్లో నీతి లేదు, ధర్మం లేదు. కానీ వీళ్ళ ఏముందట? నీతి ఉంది. అందుకనే మీరు నీతిగా బ్రతకండి రా నాయన, నీతిగా జీవించండి రా నాయన. నీతి అవసరం రా, నీతిగా బ్రతకండి. అందుకనే చూడండి, భక్తుడు కీర్తనకారుడు 47వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాస్తాడు. చదవం చూడండి. కీర్తనలు పాడుడి. చదవమ్మ కింద. అన్ని జనులకు కూడా రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు డాలులై దేవుని వైపే ఆయన మహోన్నతుడయ్యాడు ధరించుకొని ఉన్నారు. ఆయన నీతిమంతుడు. దేవుని కీర్తించండి, కీర్తించండి. మన రాజుకు స్తుతి పాడండి, స్తుతి పాడండి. ఆయన రాజు అయి ఉన్నాడు, నీతికి రాజు. ఆయన నేను నీతిపరుడను, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా? నేను నీతిగా బ్రతికిన వాడిని చెప్పింది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకనే యోబు ఒక మాట అంటాడు. 29వ అధ్యాయం 14వ వచనంలో యోబు గారు ఇలా రాస్తాడు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను గనుక అది నన్ను ధరించెను. ఏందంట? నీతిని ఏం చేశాడంట ఆయన? అమ్మా నిద్రపోబాకండి అమ్మ అందర. హల్లెలూయా. నీతిని వస్త్రముగా ధరించుకున్నాడంట. అది ఏం చేసిందంట? అది నన్ను ధరించెను, నన్ను ధరించెను. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనిషిలో చూసేది ఇదే, నీతి. వీడు నీతిగా బ్రతకుతున్నాడా లేదా? ఈమె నీతిగా జీవిస్తుందా లేదా? ప్రియమైన విశ్వాసి, నువ్వు నీతిగా బ్రతకపోతే దేవునికి లెక్క చెప్పాలా? నీతిగా బ్రతకపోతే నిన్ను పక్కన పెట్టేస్తాడు. నేడు రేపు జనులను పరిశుద్ధంగా ఉండమనను, బట్టలు ఉతుక్కొనమనను, 3వ నాడు సిద్ధముగా ఉండమనను, సీనాయి కొండ మీద నేను ప్రత్యక్షమవుతాను. 2 దినాలు అయిపోయినాయి ఇప్పటికి. ఇది 3వ దినం వస్తున్నాడు ఆయన. 2 దినాలు అయిపోయినాయి. దేవునికి ఒక దినం 1000 దినములతో సమానం. 2000 దినాలు అయిపోయినాయి. ఇది 2026, 3వ సంవత్సరం వచ్చేస్తున్నాడు ఆయన. బట్టలు ఉతుక్కోవాలా, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలా, నీతిగా జీవించాలా. 3వదిగా యెషయా 61వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును
వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆ ఆ ఆ ఈ మాట కావాలా నాకు, ఏందంట? నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు. అమ్మా, ఎవరికి? వాళ్ళకి. ఎవరంట వాళ్ళు? ఏమేమి వస్త్రాలు ధరించారంటే ఇల్లు? శుతి వస్త్రం ఒకటి, ఉల్లాస వస్త్రం ధరిస్తేనంట వీళ్ళకంట ఆయన నీతి అను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లని పేరు పెడతాడట. ఏంది మస్తకి వృక్షం అంటే? యెహోవా ఘనత కోసం నాటిన చెట్లని వారిని గురించి అనడం జరుగుతూ ఉందట. మస్తకి వృక్షం అంటే ఏంది? మస్తకి వృక్షం అంటే, మస్తకి వృక్షాన్ని సింధూర వృక్షం అని కూడా అన్నారు. ఏంది మస్తకి వృక్షాన్ని? సింధూర వృక్షం అన్నప్పుడే మీకు ఒకటి గుర్తు రావాలా. ఏందక్క? పుత్రుల పువ్వు ఒక మస్తకి వృక్షం అంటే ఆడు పువ్వు అంటలా, దేవుడు ఏమంటున్నాడు? వృక్షం. ఏంది మస్తకి వృక్షం అంటే? చెప్పాలా? సింధూర వృక్షం అంటే ఏంది? మస్తకి వృక్షం అంటే ఏంది? ఇప్పుడు దేవుడు నాటిన చెట్లని వాళ్ళకి పేర్లు పెడతాడంట. నీతి వస్త్రం ధరించిన వాళ్ళకి, ఉల్లాస వస్త్రం ధరించిన వాళ్ళకి. ఆయన ఊరనే చెప్పలా. ఈడ నిర్మకాండం 19:10 మీ బట్టలు ఉతుక్కోండ్రా అని. ఇదిగో ఈ నీతి వస్త్రాలు, ఈ ఉల్లాస వస్త్రాలుగా నీకు కానీ ఉంటే ఆయన నిన్ను మస్తకి వృక్షంలాగా, లేకపోతే దేవుడు నాటిన చెట్లులాగా ఆయన నిన్ను పిలుస్తాడంటే ఏంది? ఏముంది మస్తకి వృక్షంలో అంత గొప్పతనం ఏంది? ఆ రోజు అబ్రహాముకి కనిపించింది ఈ మస్తకి వృక్షం క్రిందే. అబ్రహాము దర్శనం పొందుకుంది ఎక్కడా? ప్రియమైన దేవుని వెళ్ళారా, ఈ చెట్టు నుంచి సవించే బంకను, గమ్మునంట దంతాలు మరియు చిగులను సంరక్షించడానికి వాడతారట. ఈ మస్తకి వృక్షం నుంచి వచ్చే గమ్ముందే బంక, దాన్నంట దంతాలు మరియు చిగులను సంరక్షించడానికి వాడతారంట. దాని ఆకులు, వేళ్ళు, కొమ్మలంట మరియు బెర్రీలు దాని కాయలంట వైద్యములో జీర్ణాశయ సంబంధించిన వ్యాధులు, లేకపోతే తామర మరి గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఈ మస్తకి వృక్షాన్ని వాడతారట. దానిలో నుండి స్రవించే పరిమళాన్నంట, గమ్ము యొక్క పరిమళాన్నంట, పరిమళ ద్రవ్యాలను మరి తీపి పదార్థాలకు కూడా దీన్ని ఉపయోగిస్తారట. ఆ మస్తకి వృక్షాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు అబ్రహాము ఎండవేళ కూర్చునింది ఎక్కడ? మస్తకి వృక్షం కాడే. ఆయన దర్శనం ఇచ్చింది ఆ మస్తక వృక్షం దగ్గరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు నువ్వు ధరిస్తేనంట ఏమంటాడమ్మా? చదువుతావు ఆ మాట మళ్ళీ ఒకసారి. ఆ మస్తకి వృక్షకాన్ని చదువు తల్లి. యెషయా 61:3 బాగా చదవాలక్క. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకునేలా నీతి వృక్షాలని, ఇదిగో దీన్ని నీతి వృక్షం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు దీన్ని మస్తకి వృక్షం అని కూడా పిలుస్తారు. దీన్ని సింధూర వృక్షం అని కూడా పిలుస్తారు. యెహోవా నాటిన చెట్లని వాటికి పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఏమని పిలవాలనుకుంటున్నాడు తెలుసా? వినాలి ఈ మాట. నువ్వు స్తుతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు ధరిస్తే నిన్ను ఏమని పిలవాలనుకుంటున్నాడు తెలుసా? నువ్వు నేను నాటిన చెట్టువి. హల్లెలూయా.
ఎవరు నాటిన చెట్టు అంట? చెప్పాలా? దేవుడు నాటిన చెట్టువి నువ్వు ఆషామాష అనుకుంటున్నావేమో, పిచ్చి మొక్క అనుకుంటున్నావేమో నువ్వు కదా. పిచ్చి మొక్క ఇంతకుముందు చెరువులో ఉండే తూటాకు మిల్లు ఏంది, తూటాకు మిల్లు అనుకుంటున్నావేమో నువ్వు. దేవుడు నాటిన చెట్టువి. దేవుడు నాటిన చెట్టుకి ఏం రావాలా? ఏం రావాలమ్మా? చెప్పే ఎంతక. దేవుడు నాటిన చెట్టుకి ఏం రావాలమ్మా? దేవుడు నాటిన చెట్టుకి ఏమేమి వస్తాయంట? మస్తకి వృక్షానికి ఇంతక చెప్పా, గమ్ము వస్తుందట. దానికి పరిమళమైన వాసన, దాన్ని తీపి పదార్థాలు కలపతారట. అది దేవుని దృష్టికి నీతి వృక్షంలా కనపడద్దట. నీతి వృక్షంలా కనపడద్దట. దేవుడు నాటిన మొక్కటది. దేవుడు నాటిన మొక్క. ఎవడైతే నీతి వస్త్రాలు, ఎవరికైతే ఉల్లాస వస్త్రాలు ధరిస్తాడో వాడు దేవుడు నాటిన మొక్క. దేవుడు నాటిన మొక్క. దేవుడు నాటిన మొక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఈరోజు దేవుడు నిన్ను అడగమంటున్నాడు, నువ్వు ఎవరు నాటి మొక్కవి నువ్వు? ఇంకా నువ్వు లోకంతో ఉన్నావా? నీతి వస్త్రాలు లేవా? నీతి లేదా నీ బ్రతుకులో? దేవుని దగ్గర ఉల్లసించడం తగ్గిపోయిందా? ప్రార్థించడం తగ్గిపోయిందా? దేవుణ్ణి ఆరాధించడం తగ్గిపోయిందా? ఉల్లాస వస్త్రాలు లేవా? అయితే నువ్వు నీతి మొక్కవు కాదు. అయితే నువ్వు మస్తకి వృక్షానివి కాదు. అయితే నువ్వు సింధూర వృక్షానివి కాదు. దేవుడు నీకు ప్రత్యక్షత లేదు. దేవుడు నాటిన మొక్కవు కాదు నువ్వు, అంతే. ఒకవేళ నీకు నీతి వస్త్రం ఉందా? నీతిగా బ్రతుకుతున్నావా? దేవుణ్ణి ఆనందపరిచే ఉల్లాస వస్త్రాలు ఇలా ఉన్నాయా? ఇదిగో నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన మొక్కవే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసి, అందుకనే ఇలా రాస్తున్నాడు భక్తుడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చదవండి టకటక. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎక్కడ కూర్చోన్నాడంట? సింధూర వనములో కూర్చొని ఉంటే ఆయనకి ఎవరు కనపడారంటమ్మా? యెహోవా కనపడ్డాడట. ప్రియమైన విశ్వాసి, దేవుడు నీతో కనపడాలంటే ఇదిగో నువ్వు మస్తకి వృక్షంగా పిలిపించుకోవాల్సిందే. దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే నీతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు ఉండాల్సిందే. లేకపోతే ఆయన కనపడ్డా. 4వదిగా దుఃఖ వస్త్రము. చూడండి, దుఃఖ వస్త్రము 4వదిగా ఇర్మియా 13వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదవండి. ఇర్మియా, చెవియొగ్గి వినుడి. ఏమని? గర్వపడకుడి. అక్క ఇర్మియా 13 కదక్క, 13-15 నుంచే కదా. చదువక్క. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. క్షమించండి, 6:26 చదవండి. ఇర్మియా 6:26. నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకు వచ్చుచున్నాడు. గోనె పట్ట
కట్టుకొని బూడిద చల్లుకొనుము. అమ్మా, ఏక కుమారుని గూర్చి అమ్మా దుఃఖించినట్లు దుఃఖము సలుపుము. అమ్మా, ఘోరమైన దుఃఖము సలుపుము. పాడు చేయువాడు హఠాత్తుగా నీ మీదకి వస్తున్నాడు. ఇదిగో నిన్ను ఏ విధంగా పాడు చేస్తాడో నాకు తెలియదు. ఏ విధంగా నిన్ను వాడు లోపరుచుకుంటాడో నాకు తెలియదు. వాడు ఎట్టొస్తాడంటమ్మా? హఠాత్తుగా. అంటే హఠాత్తుగా అంటే హఠాత్తుగా వచ్చేది ఏందే? అబ్బా భలే చెప్పిన మాక. హఠాత్తుగా వచ్చేది ఏందే చెప్పాలా? హార్ట్ అటాక్. ఇది చెప్పు వస్తుందా? ప్రతి జబ్బు ఏదైనా చెప్పు వస్తుంది. ఇది మటుకు ఇది వస్తే ఏమవుద్ది? చచ్చిపోతారు. మా దగ్గర అటుపక్క పనిచేసే పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళనే మాట ఒక మాట, చచ్చేపోయింది సార్ అంటారు. ఏమని? చచ్చేపోయింది సార్, చచ్చేపోయినాడు సార్. ఇంకా అది కానీ వస్తే వాడు కూడా ఎట్లా వస్తాడంట? హఠాత్తుగా పైన పడతాడు. నీకు తెలియదు వాడు వచ్చేది. అప్పుడు నువ్వేం చేయాలంట? గోనె పట్టగట్టుకొని బూడిద చల్లుకొని ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖించు. ఘోరమైన దుఃఖాన్ని సలుపుము. క్రైస్తవునికి దుఃఖ వస్త్రాలు చాలా అవసరం. ఈరోజు క్రైస్తవుల్లో ఈ వస్త్రం లేదు, ఈ భారం లేదు. దుఃఖ వస్త్రాలు తగ్గిపోయినాయి. దుఃఖ వస్త్రాలు తగ్గిపోయి పట్టు వస్త్రాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి చెప్పాలా? పట్టు వస్త్రాలు వచ్చినాయా లేదా? దుఃఖ వస్త్రాలు లేవు. ఇప్పుడు ఏమొచ్చినాయమ్మా చెప్పండి? ఏమొచ్చాయా? పట్టు వస్త్రాలు ఇవి వచ్చేసినాయి. దుఃఖ వస్త్రాలు తగ్గిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హఠాత్తుగా వస్తున్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, నేడు రేపు వాళ్ళని ఏం చేయాలంట? పరిశుద్ధపరచుము. అమ్మా, బట్టలు ఉతుక్కోవాలని. ఉతుక్కో. నీకు ఈ దుఃఖ వస్త్రం అవసరం. క్రైస్తవుని కుటుంబాల్లో దుఃఖ వస్త్రం అవసరం. క్రైస్తవ వ్యక్తి జీవితాల్లో దుఃఖ వస్త్రం అవసరం. కన్నీరు కారణం అవసరం. దేవుని పాదాలు పట్టుకొని బ్రతిములాడుకోవడం అవసరం. హెస్కేలు 21వ అధ్యాయం 6 నుంచి 7 వరకు చదవండి. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడుపుము. మనోదుఃఖముతో నిట్టూర్పు విడుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు దేవుని దగ్గర ఎంతసేపు ఆడస్తున్నావో నాకు తెలియదు కదా. దేవుని దగ్గర ఏడ్చేయి తగ్గిపోయినాయి. ఏడ్చే దినాలు లేవు. దేవుని దగ్గర గడిపే దినాలు తగ్గిపోయినాయి. ఇదిగో నినివే ప్రజలు ఏడ్చారు, అయ్యా కాపాడు అని. కాపాడా? కాపాడలేదంటారా? రాళ్ళతో ఒక ఆమె కొట్టబడి తరుగుతూ ఉంది. పాపం చేయబడి తరుగుకుంటా దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చి నిలబడింది ఆమె. ఇంకెవ్వరి దగ్గర నిలబడలా. నువ్వు నిలబడవలసింది ఆయన ఉన్నాడు. ఒకవేళ రహస్యం ముందు పాపం అయినా సరే, బహిర్గతమైన పాపం సరే, దేవుని దగ్గర దుఃఖించవలసిన దానిగా, దేవుని దగ్గర నువ్వు దుఃఖించవలసిన వాడివిగా ఉన్నావు. నిన్ను క్షమాభిక్ష పెట్టేది ఈ లోకంలో ఈ మనుషులు కాదు, దేవుడే. సిసిగా కన్నీళ్లు కార్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. హన్నా దేవుని మందిరంలో పడి ఏడ్చింది. దేవుడు శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. దుఃఖ వస్త్రము
మీ జీవితాల్లో మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖ వస్త్రం ఉంటే మీ జీవితంలో ఆనందమే. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా, ఇది ఆత్మీయమైన మాట. దుఃఖ వస్త్రం మన జీవితంలో ఉంటే ఏంటంట, ఆనంద వస్త్రం ఉన్నట్టే. 5వదిగా